జనాలు రాళ్ళు లాంటివి అమ్ముతుంటారు. ఏ ప్రత్యేకత లేదు. ఏ రాయిలోనూ, రుద్రాక్షలోనూ లేదా మరేదైనా వస్తువులోనూ. అవన్నీ ఒకే కోవకు చెందినవి. ఒక వస్తువు అంటే కేవలం వస్తువు మాత్రమే. ఒక మాత్ర గురించి మాట్లాడితే మీ శారీరక ఆరోగ్యంపై ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఒక వస్తువు మీ మనస్సును ప్రభావితం చేస్తుందని మీరు మాట్లాడినప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, దేని ద్వారా ప్రభావితం కావాలో నిర్ణయించేది మనస్సే. శరీరానికి ఎటువంటి ఎంపిక లేదు. మనస్సు అంటే ఎంపికకు మరొక పేరు. ఒక రాయి మిమ్మల్ని ప్రభావితం చేయాలంటే ముందుగా అది మిమ్మల్ని ప్రభావితం చేయబోతుందని మీరు నమ్మితేనే ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీపై ప్రభావం చూపుతున్నది రాయి కాదు, మీపై ప్రభావం చూపుతున్నది మీ నమ్మకం. అయినా మీరు ప్రభావితమైనట్లు భావిస్తే అలా నమ్మడానికి మీరు బలంగా నియంత్రించబడ్డారు. మిమ్మల్ని నియంత్రించడంలో స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు.